మగపిల్లలకి అంగం మీద చర్మము ఉంటుందండి. ఈ అంగం మీద చర్మం ఏంటంటే ఆ ముందు పక్క తోలు ఉంటుంది. ఆ తోలు అనేది ఎక్స్ట్రా తోలు ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్ట్రా తోలు అనేది ఏముంటుందంటే వెనక్కి అనేది వస్తుంటుంది. వెనక్కి అనేది నార్మల్గా వెనక్కి రావాలి. కొంతమంది పిల్లల్లో అది వెనక్కి అనేది రాదు ఆ తోలు. సో ఆ తోలు వెనక్కి రానప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ లోపల ఆ అంగం మీద తయారయ్యే శుద్ధ ఒకటి తయారవుతుంటుంది. ఆ శుద్ధ అంతా లోపల పేరుకుపోయి అక్కడంతా ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఆ తోలంతా ముడుచుకుపోవడం, లేకపోతే అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడము, దానివల్ల పాస్ పోసిన దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చి పిల్లలు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. సో ఇది పేరెంట్స్ అనేవాళ్ళు గమనించాలి ఫస్ట్. సో మగ పిల్లవాడు పుట్టిన ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మగ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి తోలు అనేది వెనక్కి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుందండి. ఎందుకంటే పిల్లలకి తెలియదు కాబట్టి ఇది మీరు చూసుకొని దానికి సరైన సలహా తీసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. కాబట్టి మగ పిల్లవాళ్ళు పుట్టిన ప్రతి తల్లిదండ్రులు ఆ పిల్లవాళ్ళకి బీజాలు అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా, తోలు వెనక్కి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రతి తండ్రి పిల్లవాడికి చెప్పాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ మగపిల్లలు స్నానం చేసేటప్పుడు తోలు అనేది వెనక్కి కనుక్కొని వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ తోలుని ముందు కనుక్కోవాలి. ఇది ప్రతి తండ్రి వాళ్ళ అబ్బాయికి నేర్పించాల్సిన విషయం. ఎందుకంటే మీరు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. ఇది చాలా బేసిక్. ఇది ఇంతకుముందు స్కూళ్ళలో చెప్పేవాళ్ళు, మరి ఇప్పుడు చెప్తున్నారో లేదో నాకు ఐడియా లేదు. సో ఇక్కడ ఏంటంటే పర్సనల్ హైజీన్ అంటాం దీన్ని.